కొన్ని గుళ్ళల్లో ఏడాదికోసారి పెద్ద పూజలు చేస్తారు. ఇంకొన్ని గుళ్ళల్లో 6 నెలలకోసారి దీపం వెలిగిస్తారు. ఇంకొంతమంది దేవుళ్ళకేమో ఏడాదికోసారి పండుగలు చేసి కొలుసుకుంటారు. అట్లా శబరిమల అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం ఏడాదికోసారే దొరుకుతుంది. ఉత్తర భారతంలో ఉన్న కేదార్నాథుని దర్శనం 6 నెలలకోసారి అవుతుంది. ఇట్లా కొన్ని గుళ్ళల్లో ఏడాదిలో కొద్నొద్దులే తెరుస్తారు. అట్లా తెరిచేందుకు వశపడని గుళ్ళు కూడా కొన్ని ఉంటాయి. అగో ఆసంటిదే ఇది కూడా. చుట్టూల నీళ్లు నడిమిట్ల గుడి చిన్నగా భూమిని పగల చీలుకుంటా పుట్టగొడుగు మొలకెత్తినట్టే నీళ్ల మీద గోపురంగా అనొస్తున్నది. సప్తనదుల సంగమం సంగమేశ్వరుని గుడి ఇది. 6-7 నెలలైంది నీళ్లలో మునిగి. ఇప్పుడే కాదు పతేడిదే కథ. వానకాలంలో మునుగుతుంది, ఎండాకాలంలో పూజలు చేస్తారు భక్తులు. అట్ట ఈ ఏడు కూడా అంతే. 6-7 నెలల సంది కృష్ణమ్మ ఒడిలో ఉన్న స్వామివారి గుడి ఇప్పుడిప్పుడే చిన్నగా తేలుతున్నది. మొత్తం ఇంకా తేలనే లేదు, సగమే తేలింది. నీళ్లు కూడా కొద్దిగానే ఉన్నాయి. ఇంకొన్ని వద్దులలోనే పురాగా తేలేటట్టు. ఇక మొత్తం తేటగా తేలినా అంటే గుళ్ళ దీపం వెలుగుద్ది, గంట మోగుద్ది, పెద్ద పూజలు జోరుగా నడుస్తాయి. గుడి ఇంకా పురాగా తేలనే లేదు. అప్పుడే భక్తులు బండ్లు కడుతున్నారు స్వాములోని దర్శన భాగ్యం కొరకు. 6 7 నెలల దాకా నీళ్లలోనే ఉంటది ఈ గుడి. ఓ 4-5 మాసాలే నడుస్తాయి పూజలు. అగ చూడవరి ఇప్పుడిప్పుడే ఒడ్డు తేలుతున్నది. ఆయింత తేలినా అంటే ఇంకో 4-5 నెలల దాకా మస్తు జోరుగా నడుస్తాయి పూజలు. కర్నూలు జిల్లాలో ఉంటది ఈ గుడి. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమరాది, మలపహారని, భవనాసి అనే 7 నదులు కలిసేటి జాగనే ఈ సంగమేశ్వరం. అందుకనే సప్త నదుల సంగమం అని పిలుచుకుంటారు భక్తులు. సప్త నదులలో పుణ్యతానాలు చేసి సంగమేశ్వరుని దర్శనం చేసుకుంటే చేసిన పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ద్వాపర యుగంలో గుడిని గట్టి ప్రతిమలు పెట్టి లింగ ప్రతిష్ఠ చేస్తే 11వ శతాబ్దంలో కళ్యాణ చాళుక్యులు గర్భాలయం, మండపాలు కట్టించారు అనేది అక్కడికి వచ్చేటోళ్ళు చెప్తున్న మాట. గుడి అంతా తేలినాక దీపం వెలిగించి పూజలు చేసేటప్పుడు మల్లోపాలు మాట్లాడుకుందాం గానీ ఇప్పటికైతే గిది ముచ్చట.